ఆప్కి అదాలత్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఈయన అధికారం ఇంకా పదవి కోసం దురాశపడ్డారు. కుమార్ మీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీకేమీ వద్దని అన్నారట. అదేంటంటే పదవి వద్దు, ఇంకా ఏ అధికారమూ వద్దు, ఇంకా సీఎం పిఎం. అయితే రాజ్యసభ సీటు దక్కనందుకు కోపగించుకున్నారట. నేను ఎలా చెప్పి రాలేదు. 12 ఏళ్ల కష్టం, 7 ఏళ్ల కష్టం ఫలితంగా వచ్చాను. 30 రోజుల క్రితం కాంగ్రెస్ నుంచి వచ్చిన గుప్తాజీకి దొరకాలని. తర్వాత రెండో విషయం ఏంటంటే మొదటిసారిగా గవర్నమెంట్ నుంచి తప్పించుకున్నాను. అప్పుడు 19 పాలిటిక్స్ మెంబర్స్తో పరిచయం ఏర్పడింది. ఈ విషయాన్ని స్వయంగా చీఫ్ మినిస్టరే చెప్పారు. నేను అప్పుడే చెప్పాను నేను ఇందుకోసం రాలేదని. మన రచయిత పవారా రాతల గురించి చెప్తాను. రాజకీయ ఎగిరే పల్లం నా దగ్గర ఖాళీగా వచ్చింది. నా స్వార్థం కోసం నేను ఎప్పుడూ సంపాదించలేదు. ఈ విషయం రాజ్యసభకి సంబంధం లేదు. యాక్చువల్గా రజత్ సార్, గత 7 నెలలుగా నేను బానిసగా ఉన్నాను. ఈ మగేష్మతి శివగామి పేరుతో ఉన్నారు కదా, వాళ్ళు ప్రతిసారి కొత్త కట్టప్పాని తీసుకొచ్చి నాలాంటి బాగుబులని చంపేస్తున్నారు. కానీ ఇది మాత్రం నిజం. మీరేమంటున్నారంటే ఒక్కొక్క పెళ్లిలో పెళ్లి కూతురికి ప్రియురాలిగా ఉన్నాను, కానీ పెళ్లి కూతురయ్యే అవకాశం లేదు. నేను ఎప్పుడూ ఇదే చెప్పాలనుకుంటున్నాను. నేను మనమగిల్ దగ్గర సచిన్ లాగా ఆడుకుంటాను. సార్, నేను ఇది మాత్రం అనుకోవడం లేదు, మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బయట ఊరితో ఓడిపోవడం. ఇది కూడా నాకు నచ్చదు సార్. ఎంతో లక్షల మంది నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళని నేను ఏమార్చలేను. వాళ్ళ కోసం మాట్లాడడం వల్ల నాకు శిక్ష అంటే పడుతుంది. మీ యొక్క ఫీలింగ్ అదేనా? నేను ఒక ఆడియో క్లిప్ విన్నాను. అందులో మీరేమన్నారంటే 3 మనుషులు పార్టీని పెట్టారు, ఒకరు సీఎం అన్నారు, ఒకరు డిప్యూటీ సీఎం అన్నారు, కానీ నా చేతిలో ఏమీ లేదు. అవును, ఇది ఎప్పుడు జరిగిందంటే లోక్సభలో నన్ను అవమానపరిచినప్పుడు జరిగింది. నా 40 ఏళ్ల స్నేహితుడు బామర్దే దీన్ని రికార్డ్ చేశాడు. అంతవరకు ఈ విషయం నాకు తెలియదు. నేను లోపల బయట మాట్లాడేవన్నీ ఈ రికార్డ్ చేసే విషయాలు తెలియకపోవడం వల్ల చెప్పాను. దీనివల్లే అందరూ నన్ను అవమానపరిచారు. అదీ కాకుండా వర్కర్స్ మీకు ఇచ్చిన అధికారం వల్ల. లేదంటే ఇలాంటి అవమానం నాకు జరుగుంటుందా చెప్పండి? నా బాధ న్యాయమైంది సార్. వచ్చే రోజుల్లో దీన్ని తప్పకుండా నేను బయట పెడతాను. నాతో చాలా క్లోజ్గా ఉండి మాట్లాడే వాళ్ళతో కూడా నేను జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు రికార్డ్ చేయకూడదు కదా. కానీ నేను ఇంతవరకు అలా చేయలేదు, ఎప్పుడు చేయను కూడా. చూడండి, మేము దాన్ని రికార్డ్ చేసాం. ఇప్పుడు మీరు పబ్లిక్ ఎదురుగా అవును ఉన్నారు. సార్, మొత్తం అవును, ప్రపంచం నిజమే. అంతా చూస్తోంది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీకు రాజ్యసభ సీటు దక్కకపోవడానికి మీరంతగా చేసిన తప్పేంటి? నేను మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. దీనికి మించి నేను ఏ తప్పు చేయలేదు. మనీష్ సిసోడియా ఏమన్నారంటే ఆయన ఎక్కువగా అత్యాశ పడుతున్నారు, ఆయన పేరసలు లిస్టులోనే లేదు అన్నారు. యాక్చువల్గా పంచతంత్రం ఏం చెప్తుందంటే తప్పు చేసినా చాలా ప్లాన్తో చెయ్యాలి అని. ఇప్పుడు వాళ్ళు నా పేరు లేదు అంటున్నారు. మీడియా వాళ్ళు ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారు. అప్పుడు పిఎస్సి మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను పిలవకపోవడానికి కారణం నా పేరు అందులో ఉండడం వల్ల. ఆ తర్వాత ఎవరి పేరు ఉందో వాళ్ళు పిఎస్సి చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, కోట్ల మంది చూస్తున్నారు. అంతేకాకుండా అఫిడవిట్ డిసెంబర్ 30వ తారీఖే వాళ్ళు తీసుకున్నారని విన్నాను. సో చిన్న చిన్న పార్టీలు కూడా డెకోరం, ట్రాన్స్పరెన్సీ పెట్టుకుని ఉంటారు. అందమానికి పార్టీ సెలబ్రేట్ చేయడానికి వెళ్ళండి, కానీ అందమాన్ అనుకోకండి అన్నారు. తెలివైన వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఏదైనా చెయ్యాలనుకుంటే మంచి స్కీమ్ని తీసుకురండి. తర్వాత నా పేరు లేదని చెప్పింది అది పెద్ద విషయమే కాదు. అయితే రాజ్యసభకి ఎవరిని పంపాలి, ఎవరిని పంపకూడదు అన్న ఆలోచన ఏమైనా ఉందా? లేదు సార్, నన్ను ఎవరు అడగలేదు. నా ఆలోచనతో వాళ్ళకి పనే ఉంది. నేను ఎలక్షన్ ర్యాలీకే కదా అవసరం, వర్కర్స్కి అవసరం లేదు కదా. ఇప్పుడు వర్కర్స్ వాళ్ళని అడిగే పనిచేయాలా అంటున్నారు. తర్వాత పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే నీ దగ్గర ట్విట్టర్ ద్వారా అడగాలా అంటున్నారు. యాక్చువల్గా భారతీయ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా విషయాల్లో నిజంగా కేర్ తీసుకుంటారు. కామన్వెల్త్తో సోనియా గాంధీతో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ప్రజలు వర్కర్స్ ఇవన్నీ తెలుసుకోకూడదని మేము ఎలక్షన్లో జాయిన్ అయి 9 నెలల తర్వాత తప్పైన ప్రచారం చేశారు. అదేంటంటే ప్రజలకేమీ తెలియదు కదా అని. తర్వాత ప్రజలు చూస్తూనే ఉంటారు. తర్వాత సుసుపాల్ తప్పులన్నీ భరిస్తూనే ఉంటారు. 100 తప్పులు అయ్యాక తలని నరికేస్తారు, పొగరు తలని నరికేస్తారు. నేను దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాను హెడ్ వెయిట్ మనుషుల దగ్గర నుంచి కాపాడమని. వర్కర్స్ ఇస్తున్నారో లేదో, దేవుడు ఎలాంటి శిక్ష ఇవ్వకుండా వాళ్ళని కాపాడాలి అని. అయితే ఇందులో ఒక కన్సెంట్ ఉంది, ఒక సమస్య ఉంది.
మీ అన్నయ్య గారు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే కుమార్ విశ్వాస్ నా తమ్ముడు అని. అప్పుడు తమ్ముడు వెళ్లి అన్నయ్యతో మాట్లాడాలి నేను కదా. ప్రయత్నించాను, మాట్లాడలేకపోయాను. కానీ ఆయనే నా గురువు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నాజీ నాన్నగారు యోగేంద్ర యాదవ్ అన్నయ్య గారు నన్ను తమ్ముడు అన్నారు. అందుకనే ప్రజలు నన్ను పొగిడారు. 7 నెలల క్రితం ప్రజలు నన్ను పొగిడారు. మీరు తమ్ముడు అయినందువల్ల మీ ఏర్పాట్లు చూసుకోండి అని. సో నేను కోరుకునేది కుటుంబంతో పాటు పార్టీ పెరగాలి అని. నాయకుడిగా ఉంటే చాలు. అయితే ఆయన పెద్ద పెద్ద వాళ్లను తీసుకురావడానికి ఇష్టపడ్డారు. నేను ఏం విన్నానంటే అరుణ్ శౌరి, రఘురామరాజును తీసుకొచ్చారు అని. తర్వాత యశ్వంత్ సిన్హా దగ్గరికి వెళ్లారని. కానీ అటువంటివేవీ జరగలేదు. 18 పేర్లు కూడా లేవు. రజత్ సార్, ఇది ఆలోచించాల్సిన విషయం. మేము పార్టీ మొదలుపెట్టి ఎలక్షన్లో గెలిచినప్పుడు చాలా గొప్ప వ్యక్తులు కూడా మాతో ఎలక్షన్లో నుంచడానికి గర్వపడ్డారు. వాళ్ళు ఇది ఒక పెద్ద పోరాటం అన్నారు. అంటే మా వర్కర్స్ దీని గురించి ఆలోచించరా? అంటే 18-19 మెంబర్స్ మాతో ఎందుకు నుంచోలేదు అని ప్లేట్లో అలంకరించి ఎంతో కష్టపడి సంపాదించిన రాజ్యసభ టికెట్ని వాళ్ళెందుకు తిరిగి ఇచ్చేశారని. రఘురామరాజన్ పెద్ద మనిషి, కానీ వాళ్ళ పీఎం మాకు అవసరం లేదు అన్నప్పుడు ఆ తర్వాత నాకు వర్కర్స్కి చాలా అవమానం జరిగింది. అంటే మా మధ్యలో ఏదో ఒక విషయం ఉంది. ఇప్పుడు మోడీ గారిని చూసి అందరూ భయపడుతున్నారంటే అది తప్పు. అంటే కాంగ్రెస్ని చూసి భయపడని వాళ్ళు చాలా మంది, పని వదిలేసిన నాలాంటి చాలా మంది. నేను 17 years విశ్వవిద్యాలయాల్లో పనిచేశాను. ఒకసారి కాంగ్రెస్ లో దిగ్విజయ్ సింగ్, మీరు కాలేజీకి ఎన్ని రోజులు వెళ్తున్నారని అడిగారు. ఇదిగోండి రాజీనామా, రేపటి నుంచి మిమ్మల్ని చూసుకుంటాను అన్నాను. నేను అప్పుడే పని వదిలేశాను. నా వెనక చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు రాజ్యసభకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా లేరు. మేము ఆలోచించాలి, అదొక పెద్ద విజయం. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు గొంతు వినిపిస్తాయి. పెద్ద పెద్ద నాయకులు ఫోటోలు కూడా అక్కడ ఉంటుంది. అంతేకాకుండా పటేల్జీ గొంతు కూడా వినిపిస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ రాజ్యసభకు వెళ్ళగలేంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? చూడండి, నేను తెలుసుకోవాలనుకున్నాను కానీ ఈ విషయం ఎప్పుడూ దాచిపెట్టలేదు. ఇది ఒక విచిత్రమైన పాలిటిక్స్. మీరు రాజ్యసభకి వెళ్తారా? లేదు సార్, ఇది పార్టీ నిర్ణయించాలి, నేను వర్కర్ కదా. అలాంటి వర్కర్ ఏంటి? తర్వాత దిగ్విజయ్ సింగ్ మీతో మాట్లాడాలి అన్నప్పుడు నేను రాను, నా తరఫున కుమార్ వస్తారు అన్నారు. తర్వాత సందీప్ దీక్షిత్ పిలిచినప్పుడు నా తరఫున కుమార్ వస్తారు అన్నారు. తర్వాత ఛానల్ నుంచి వచ్చి పిలిచినప్పుడు వాళ్ళ తరఫున కూడా కుమారే వచ్చి మాట్లాడాడు. మీరు లోపల మాట్లాడడం కాదు, బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడండి. ఇది ఏంటి సార్, ఏమనుకుంటున్నారు? అన్ని పనుల్లోనూ అక్కడ వర్కర్లు ఉన్నా కూడా నాకే ఇలా జరుగుతుంది. ఇందులో బాధ ఏంటంటే ఆశుదోష్ లాగా పెద్ద పెద్ద మనుషులు కూడా వెళ్తూ ఉంటారు, కానీ బాధ అయితే ఉంటుంది. అలాగే నా బాధలను కూడా తెలియజేశాను, కానీ అసలు వాళ్ళకి విలువ ఇవ్వాలని కూడా తెలియలేదు. న్యాయం అని ఒకటి ఉంటుంది, కనీసం పిఎస్కైనా పిలవచ్చు. అందుకు కూడా నేను పనికి రాకుండా పోయానా? వర్కర్స్ చూస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. దీనికి అసలు ముగింపే లేదు సార్. ఎవరికైనా భ్రమ ఉంటుంది వాళ్ళతో పాటు భూమి తిరుగుతుందని, కానీ నిజం కాదు. తర్వాత పాలిటిక్స్ కూడా అంతే. అయితే ఎమ్మెల్యేస్ అరవింద్ కేజ్రీవాల్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే డైమండ్ని తీసుకొచ్చాము అని. ఇప్పుడు రాజ్యసభకు 2 డైమండ్స్ వచ్చారు. ఒకరు ఎన్డి గుప్తాజీ. సార్, ఆయన చాలా పెద్ద మనిషి. నేను ఎన్డి గుప్తా గారి గురించి చదివినప్పుడు ఏం తెలిసిందంటే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్కి ఇన్కమ్ ట్యాక్స్ కేసులన్నీ ఆయనే టేకప్ చేసుకుంటారు. చూడండి, మేమేదైనా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు. మాకు డబ్బులు అవసరం లేదు, పని అయిపోయింది అని. ముందు మేము ప్రజలతో పోటీ చేసినప్పుడు మా దగ్గర పెద్దగా డబ్బులు లేవు. సంతోష్ కోహ్లీ పెద్ద అడ్వకేట్. అప్పుడు ఆయన కోసం నేను సపోర్ట్ చేస్తాను అన్నాను. తర్వాత చాలామంది రాజ్యసభలో ఉన్నారు, వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తాను అన్నాను. అదేవిధంగా మా దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ లెక్కలు చూసే ఇన్కమ్ ట్యాక్స్ ప్రజలు ఉన్నారు కదా. సో మా దగ్గర ప్రజలు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు. డబ్బులు ఎక్కువైంది, చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మిగతావన్నీ తగ్గిపోయింది. సో మనమే నిర్ణయించాలి, మనకి ఓటు కావాలా, ప్రజలు కావాలా, వర్కర్స్ కావాలా, డబ్బులు కావాలా, డబ్బులు చూసేవాళ్ళు ఉన్నారా, ఇవన్నీ మనమే నిర్ణయించాలి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు డబ్బు ఇవ్వకపోవడం వల్ల సుశీల్ గుప్తాలాగా 20 కోట్లు ప్రాపర్టీ ఉన్నవాళ్ళని తీసుకొచ్చారట కదా. లేదు, డబ్బులు ఇవ్వలేదని ఇలా చేస్తే ఎలా? అంటే డబ్బులు లేదని మనుషులు కిడ్నీలు అమ్ముకుంటారా ఏంటి? చెప్పండి, ఇంట్లో ఫుడ్ లేదంటే కిడ్నీలు అమ్ముకుంటారా ఏంటి? హృదయాన్ని అమ్ముకుంటారా, ఆత్మాని అమ్ముకుంటారా? చెప్పండి. మాకేం అనిపిస్తుందంటే మేము న్యాయం కోసం పోరాడుతున్నాం, మాకు జస్టిఫికేషన్ దొరకదు. అది అయితే ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు కదా, ఎన్నో చారిటబుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపారు అని.
ఇంకా విద్యాశాఖలో కూడా మంచి పనులు చేశారని. నేను చాలా ప్రయత్నించాను సార్. ఇన్ని రోజులు ఇంత పెద్ద మహాన్ని ఎలా మిస్ అయ్యానా అని. నాకేం అనిపించిందంటే ప్రైవేట్ స్కూల్లో లక్షల కొద్దీ ఫీజులు తీసుకుంటున్నారని. డాలర్స్ లో ఫీజు ఉన్నాయి, యూరోస్ లో ఫీజు ఉన్నాయి. తర్వాత మనీష్జీ ఏమన్నారంటే నేను 15,000 పిల్లల్ని చదివిస్తున్నాను అని. ఒకవైపు ఢిల్లీ రాజకీయానికి ఇలా చెప్తున్నాం, ప్రైవేట్ స్కూలు, హెల్త్ సెంటర్లు నష్టం కలిగిస్తుంది అని. అది తీసేసి గవర్నమెంట్ ని స్ట్రాంగ్ చేద్దాము అంటున్నాం. ఇంకోవైపు ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ హాస్పిటల్ కూడా నడుపుతున్నారు, బోర్డింగ్ స్కూల్ కూడా నడుపుతున్నారు. ముందు స్టాండింగ్ ని నిర్ణయించండి, ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా అని. ఎందుకంటే ప్రజలు కన్ఫ్యూజ్ కాకూడదు, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే ఇవన్నీ జోక్గా. అయితే ఎవరిని ఒక పెద్ద జ్ఞాని అని అనుకుంటామో ఆయన్ని చూసినప్పుడు, ఆయన పేరు చదివినప్పుడు ఆయన చూసి చూసి చదువుతారట. సో శాసనసభ సభ్యుడు దగ్గర పత్రికల వాళ్ళు ఆయన ఎవరు అని అడిగినప్పుడు తెలియదన్నారట. అయితే మీకెప్పుడైనా ఆయన్ని కలిసే అవకాశం దక్కిందా? ఒకసారి నాకు కూడా దొరికింది. సుశీల్ గుప్తా గారిని కలిశాను. పాలిటిక్స్ లో మోతీ నగర్ లో కాంగ్రెస్ కి విరోధంగా పోటీ చేశారు. అక్కడ మా క్యాండిడేట్ కోసం నేను ర్యాలీకి వెళ్ళాను. అప్పుడు మా దగ్గర డబ్బులు లేదు. అప్పుడు చిన్నగా ఒక స్టేజ్ వేసి చేతిలో మైక్ పట్టుకుని ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు ఎదురుగా వాళ్ళు కారులో వెళ్తూ ఉన్నారు. చాలా కాస్ట్లీ అయిన కారు. ఆయన 2 బాడీగార్డ్స్ మధ్యలో నిలబడ్డారు. ఇలా చూపించి నన్ను చాలా గర్వంతో చూశారు. అప్పుడు నా చేతిలో మైక్ ఉంది. వర్కర్స్ చెప్పినప్పుడు ఆ విషయం నాకు గుర్తొచ్చింది. అప్పుడు నేను ఏమన్నానంటే, సుశీల్ గుప్తాజీ మీరు ఎంతో పెద్ద కోటీశ్వరులు, మా పార్టీ తప్పకుండా గెలుస్తుంది, మీ డబ్బులు ఓడిపోతుంది అన్నాను. సుశీల్ గుప్తా ఈరోజు నన్ను ఓడించారు. తర్వాత సుశీల్ గుప్తాజీ ఫేసులో ఒక నవ్వు ఉంది. దానికి అర్థం ఏంటంటే నువ్వు ఇలా చేస్తూ ఉండు అని. తర్వాత నేను కాంగ్రెస్కి కంగ్రాట్స్ చెప్పాను. పెద్ద పార్టీ అంటే మామూలు విషయం కాదు. ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు, కానీ ఓడిపోయిన వాళ్ళని వాళ్ళు రాజ్యసభ ఎంపీ చేశారు. సో అది అద్భుతమైన విషయం. వాళ్ళ దగ్గర రాజకీయం నేర్చుకోవాలి. అయితే మీకు సపోర్టుగా ఒక్క ఎమ్మెల్యే కూడా మీ తరపున లేరు అంటారా? ఒక పిఏసీ మెంబర్ కూడా మాట్లాడలేదా పెద్ద రాజకీయ నాయకుడు కుమార్ విశ్వాస్కి అన్యాయం జరిగిందని? మీకు ఈ విషయం తెలీదా? అస్తినాపూర్ సింకాకి ఎదురుగా కులాతు బట్టలు ఇప్పినప్పుడు పితామహ భీష్మ మాట్లాడలేదు, గురు ద్రోణాచార్యతో కూడా మాట్లాడలేదు, మహాత్మా విదుర్ మాట్లాడలేదు. కానీ మహర్షి వియాస్ బాణం నుంచి ఎవరూ తప్పించుకోలేదు. అదేవిధంగా గంగాపుత్రుడు భీష్ముడు కూడా మరణాని కోసం వేచి ఉన్నారు. పూర్వపు కాలంలో ఇవన్నీ ఎవరు దాచిపెడుతున్నారో అప్పుడు వాళ్ళని చేతకానివాడు అంటారు. ఈరోజు ఏం మాట్లాడాలో లేదో మనమే నిర్ణయించాలి కదా. నాకు మంచి జరిగితే చెప్తాను, నష్టం కలిగితే చెప్పను, అంతే. ఇటువంటి పరిస్థితుల్లో మీలో ఉన్న కవి ఏమనుకుంటున్నాడు? సార్ నేను ఒకటి మాత్రం చెప్తాను, పాలిటిక్స్లో ఏది గెలవలేము, ఓడిపోలేము. మీ నిర్ణయానికి నేను ఎప్పుడూ కట్టుపడను. అందుచేత నన్ను ఎంత బ్యాడ్ చేసి నన్ను పాతి పెట్టేసినా సరే నేను ఒక విత్తనాన్ని మళ్ళీ మొలిచి వస్తాను. ఇది ఆ దేవుడి యొక్క కరుణ, ఇది ఈ ప్రజల ప్రేమ.